తెలంగాణలో ఎరువుల కొరతతో రైతులు ఆందోళనలో ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎరువుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎరువుల తయారీ సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రానిదేనన్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలనేది వారి ఉద్దేశమన్నారు. బీజేపీతో భారత రాష్ట్ర సమితి కుమ్మక్కై ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎరువుల సమస్య ఉందనేది వాస్తవమన్నారు. ఈ సమస్యకు బాధ్యత వహించాల్సిన వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని మంత్రి పొన్నం ధ్వజమెత్తారు. సన్న వడ్లకు 500 బోనస్ ఇవ్వడం గాని పూర్తి స్థాయి 100% బాధ్యత కేంద్ర ప్రభుత్వం. తయారీతో పాటుగా సరఫరాకు సంబంధించినటువంటి పూర్తి అంశం అంతా కూడా కేంద్రంకు ముడిపడి ఉన్నటువంటి అంశం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కేంద్రాన్ని ఇన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ లేదనే కారణం మీదన, లేదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి 22,000 కోట్ల రుణమాఫీ చేసి రైతు భరోసా పేరు మీద ఎకరానికి 6,000 రూపాయలు 9 రోజుల్లో 9,000 కోట్లు ఇవ్వడం కానీ, సన్న వడ్లకు 500 బోనస్ ఇవ్వడం కానీ, ఈ విధంగా రైతులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు జరిగేటువంటి సందర్భంలో రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకత రావాలనే ఆలోచనతో భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ తోటి క్షేత్రస్థాయిలో కుమ్ముక్కై లేని అపోహలను సృష్టించి ముందస్తుగానే రైతుల లోపల ఒక ప్యానిక్ సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల కొంత ముందస్తు స్టాకులు పెట్టుకునేటువంటి కొంతమంది ఉత్సాహులైన రైతులతో కారణం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈరోజు పూర్తి స్థాయి